హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆస్పిరెంట్స్ అడ్డా తెలుగు. యాక్చువల్లీ ఏంటంటే జిఎస్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎస్ఎస్సి సిజిఎల్ అయినా సిహెచ్ఎస్ఎల్ అయినా ఎస్ఎస్సి ఎంటీఎస్ అయినా ఎస్ఎస్సి అంటే టోటల్గా ఎస్ఎస్సిలా జిఎస్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏ టాపిక్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి, మనం ఎక్కువ ఏ టాపిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, లేకపోతే అన్ని టాపిక్స్ చదవాలా లేదా అనే దాని మీద ఈ వీడియో. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎస్ఎస్సి సిజిఎల్లా జస్ట్ కొన్ని టాపిక్స్ నుంచే ఎక్కువ సార్లు రిపీట్ అవుతున్నాయి. ఆ టాపిక్స్ ఏంటియో తెలుసుకుంటే మనకు సగం ప్రాబ్లం క్లియర్ అయిపోయినట్టే. ఓకేనా? సో ఈ వీడియోలో ఏంటంటే ఆ టాపిక్స్ ఏవో మీకు క్లియర్గా 1 by 1 చెప్తా. జస్ట్ ఈ టాపిక్స్ ప్రిపేర్ అయితే మీకు మ్యాక్సిమం మార్క్స్ ఈ టాపిక్స్ నుంచే వస్తాయి. ఓకేనా? ఇఫ్ ఇన్ కేస్ మీకు టైం ఉందంటే వేరే టాపిక్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. ఒకవేళ టైం లేకపోతే మాత్రం ఈ టాపిక్స్ కంప్లీట్ చేసి వెళ్ళిపోయినా మీకు ఈజీగా 30+ మార్క్స్ అయితే ఈజీగా వస్తాయి. ఓకేనా? ఎందుకంటే కొన్నిసార్లు ఈ టాపిక్స్ రాకపోయినా కూడా మీరు 30+ మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఓకేనా? అన్ని ఇవే కాదు, వేరే టాపిక్స్ వచ్చినా కూడా 30+ మార్క్స్ అయితే పక్కా తెచ్చుకోవచ్చు. ఓకేనా? ఎందుకంటే ఇందులో నుంచి రిపీట్ అయితే ఇందులో నుంచే వస్తాయి. బట్ ఒకవేళ రాకపోయినా కూడా ఈజీగా 30+ అయితే ఇందులో నుంచే వస్తాయి. ఓకేనా? అంటే ఆల్మోస్ట్ 15+ క్వశ్చన్స్ అయితే ఇందులో నుంచే కవర్ అవుతాయి. సో ఏంటంటే వీడియో మీరు ఏంటంటే స్కిప్ చేయకుండా చూడండి. నేను ప్రతి ఒక్క టాపిక్ చెప్తా. ఓకేనా? ఈ టాపిక్ లిస్ట్ మీరు టెలిగ్రామ్ ఛానల్లో పెడతా. మీరు టెలిగ్రామ్ ఛానల్లో చూసి టాపిక్స్ అన్ని 1 by 1 కంప్లీట్ చేసుకోండి. ఓకేనా? ఈ 30 days టైం ఉంది మనకి ఎస్ఎస్సి సిజిఎల్ 2025కి. ఈ 2025 30 days టైంలో మీరు ఈ టాపిక్స్ కవర్ చేసినట్టయితే ఆల్మోస్ట్ మీకు జిఎస్ అనేది 60-70% ఆఫ్ ది సిలబస్ కంప్లీట్ అయినట్టే. ఓకేనా? 60-70% ఆఫ్ ది సిలబస్ కంప్లీట్ అయినట్టే. అండ్ మీకు మోస్ట్లీ రిపీట్ అయ్యేది కూడా ఈ 60-70 సిలబస్ నుంచే. ఓకేనా? సో మనం టైం వేస్ట్ చేయకుండా మనం టాపిక్స్ ఏవో తెలుసుకుందాం ఫస్ట్. అండ్ ఏంటంటే ఇవి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 1 టాపిక్ 1 క్వశ్చన్. సో మీరు ఏది స్కిప్ చేయొద్దు. ఓకేనా? 1 టాపిక్ అనేది 1 క్వశ్చన్. అంటే 1 క్వశ్చన్ అంటే 2 మార్క్స్. ఓకేనా? ఇప్పుడు 2 మార్క్స్ అంటే ఒక 20 టాపిక్స్ కరెక్ట్గా మీరు చదివితే 40 మార్క్స్. ఓకేనా? ఇందులో నుంచే రిపీట్ అవుతాయి. ఓకేనా? అండ్ డైలీ ఒక టాపిక్ రిపీట్ అయినా, డైలీ ఒక టాపిక్ కంప్లీట్ అయినా కూడా మీకు పర్లేదు. ఓకేనా? ఎగ్జామ్ వరకు డైలీ ఒక టాపిక్ కంప్లీట్ అయినా కూడా మీరు ఏం చదవకపోయినా డైలీ ఒక టాపిక్ కంప్లీట్ అయినా 30 టాపిక్స్ కంప్లీట్ చేయొచ్చు. ఓకేనా? ఈ స్కోర్ అనేది అంటే ఈ 30 టాపిక్స్ కంప్లీట్ చేసిన మీరు ఇందులో 20 టాపిక్స్ వచ్చినా ఇంటూ 2 వేసుకున్న 40 మార్క్స్ వచ్చే ఛాన్స్ పక్కా. ఓకేనా? ఇది మీకు చెప్పేది. ఓకేనా? సో ఇందులో మీరు ఏం చదవాలనే, ఎక్కడి నుంచి చదవాలి అనే దాని మీద నీకు పక్కా క్లారిటీ వస్తుంది. సో ఈ టాపిక్స్ ఏంటంటే ఫస్ట్ టాపిక్స్ ఏంటంటే పాలిటీ నుంచి అయితే ఆర్టికల్స్ నుంచి లేకుండా క్వశ్చనే లేదు. ఆర్టికల్స్ లేకుండా నీకు ఎగ్జామ్ పేపరే ఉండదు. ఓకేనా? మ్యాక్సిమం ఇప్పుడు నువ్వు ఎస్ఎస్సి సిజిఎల్ ఏ పేపర్ అయినా తీసుకో, ఆర్టికల్స్ నుంచి పక్కా ఒక క్వశ్చన్ ఉంటుంది. ఓకేనా? ఒక షిఫ్ట్లో రాకపోవచ్చు, కానీ ఒక్క డేలా ఒక 3 క్వశ్చన్స్ పక్కా వస్తాయి. అంటే డైలీ మనకు 3 షిఫ్ట్స్ ఉంటాయి. ఓకేనా? 3 షిఫ్ట్స్ ఉంటాయి. 3 షిఫ్ట్లలో పక్కా మనకు 3 క్వశ్చన్లు పక్కా వస్తాయి. ఓకేనా? సో అందులో మీకు పక్కా ఆర్టికల్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. అండ్ ఫండమెంటల్ రైట్స్ ఈ ఆర్టికల్స్లో కవర్ చేసుకోవచ్చు. ఈ ఫండమెంటల్ రైట్స్ని, డిపిఎస్పిని, ఫండమెంటల్ డ్యూటీస్ని ఆర్టికల్స్ తోటి ఇవన్నీ కవర్ చేయొచ్చు. ఓకేనా? ఒక్క ఆర్టికల్ చదువుకుంటే పాలిటీ మొత్తం చదివినట్టే మీరు. ఓకేనా? కొంచెం క్లియర్గా చదువుకోవాలి ఆర్టికల్స్. ఓకేనా? ఇది ఫస్ట్ మీరు చేయాల్సిన టాపిక్ ఆర్టికల్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 5 years ప్లాన్. ఓకేనా? 5 years ప్లాన్ చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి క్వశ్చన్ పేపర్లో ఈ క్వశ్చన్ ఉన్నది. ఓకేనా? మీరు దేనికైనా ప్రిపేర్ కావండి, ఎకనామీ నుంచి 5 years ప్లాన్ అనేది పక్కా వస్తుంది. ఓకేనా? క్లియర్గా 5 years ప్లాన్. అండ్ సెక్టార్స్. ఓకే, ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్, టెరిటరీ సెక్టార్. ఓకేనా? ఏ సెక్టార్కి ఏది సంబంధించిందో పక్కా చదువుకోండి. అండ్ వెల్ఫేర్ స్కీమ్స్ కూడా తెలుసుకోవాలి. ఓకేనా? జీడిపి, ఎన్ఎన్పి, జిఎన్పి అంటే వీటి గురించి బ్రీఫ్గా తెలుసుకోండి. అండ్ వీటి ఫార్ములాస్ కూడా తెలుసుకోండి, అడిగే ఛాన్సెస్ ఎక్కువ. ఓకేనా? అండ్ ఇందులో నేను మీరు పక్కాగా వస్తుందని చెప్పింది 5 years ప్లాన్. ఓకేనా?
5 ఇయర్స్ ప్లాన్ నుంచి మాక్సిమం టైమ్స్ అంటే చాలా 5 ఇయర్స్ ప్లాన్స్ నుంచి క్వశ్చన్ ఉన్నది. ఓకేనా, ఇది నేర్చుకోండి. అండ్ యాన్షియంట్ హిస్టరీ నుంచి ఏంటంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, జైనిజం అండ్ బుద్ధిజం. ఓకేనా, జైనిజం అండ్ బుద్ధిజం నుంచి క్వశ్చన్ పక్కా వస్తుంది. ఓకేనా, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి క్వశ్చన్ పక్కా, ఈ యాన్షియంట్ హిస్టరీ నుంచి మనకు పక్క 1 మార్క్ క్వశ్చన్ అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే గవర్నర్ జనరల్స్ అండ్ వైస్ రాయ్స్ సోషియో రిలీజియస్ మూమెంట్స్. ఓకేనా, మూమెంట్స్ ఉంటాయి, ఇంపార్టెంట్ మూమెంట్స్ ఉంటాయి. ఓకేనా, అది క్రోనలాజికల్ ఆర్డర్ లో మీరు గుర్తు పెట్టుకుని అయితే పక్కా మీకు ఇందులో నుంచి క్వశ్చన్ వచ్చే ఛాన్స్. ఓకేనా, గవర్నర్ జనరల్ అండ్ వైస్ రాయ్స్. ఓకేనా, ఇందులో నుంచి ఒక క్వశ్చన్. అండ్ ఢిల్లీ సుల్తానేట్స్ అండ్ మొఘల్ ఎంపైర్. ఓకేనా, ఢిల్లీ సుల్తానేట్ అండ్ మొఘల్ ఎంపైర్, ఇందులో నుంచి ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ పక్కా. ఓకేనా, హిస్టరీ నుంచి 3 క్వశ్చన్స్ ఈ 6 టాపిక్స్ నుంచే కవర్ అయిపోతాయి. ఓకేనా, సో మీరు వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి, ఇవి చదవండి. మీకు టైం, మీరు ఇప్పుడు ఏం చదవకపోయినా పర్లేదు, ఫస్ట్ అయితే ఇవి చదవండి. ఒకవేళ ఆల్రెడీ చదివిన వాళ్ళు ఉంటే ఈ టాపిక్స్ పర్ఫెక్ట్ అయినాక వేరే టాపిక్ చూసుకోండి. ఓకేనా, ఈ టాపిక్స్ పర్ఫెక్ట్ గా ఒకసారి అనలైజ్ చేసుకోండి, ఇవి చదివినాక మళ్ళీ వేరే టాపిక్ చదవండి. ఓకేనా, సో నేను ఇక్కడ మీకు ఇంపార్టెంట్ చెప్పింది ఫస్ట్ ఏంది, ఆర్టికల్ చదివితే ఇవన్నీ కవర్ అయిపోతాయి. నెక్స్ట్ 5 ఇయర్స్ ప్లాన్స్ పక్కా చదవాలి. అండ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పక్కా, ఈ జైనిజం అండ్ బుద్ధిజం 2 టాపిక్స్ కదా, హిస్టరీ నుంచి 2 టాపిక్స్ అంటే చాలా తక్కువ. సో ఇవి నుంచి ఎక్కువ రిపీట్ అయినాయి కూడా ఫస్ట్ ఇవి చూసుకోండి. నెక్స్ట్ గవర్నర్ జనరల్స్ అండ్ వైస్ రాయ్స్, సోషియో రిలీజియస్ మూవ్మెంట్స్, ఢిల్లీ సుల్తానేట్ అండ్ మొఘల్ ఎంపైర్. ఓకేనా, ఈ టాపిక్స్ మనకి హిస్టరీ, ఎకనామీ అండ్ పాలిటీ, ఈ 3 టాపిక్స్ ఇక్కడ కవర్ అయిపోతాయి. ఓకేనా, జస్ట్ ఈ టాపిక్స్ నుంచి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే నెక్స్ట్ మనకు బయాలజీలో సెల్, ప్లాంట్ కింగ్డమ్, ఎనిమల్ కింగ్డమ్, ఫస్ట్ ఈ 3 టాపిక్స్ అయితే కంప్లీట్ చేయండి. ఇందులో నుంచి క్వశ్చన్స్ చాలా సార్లు వచ్చినాయి. ఓకేనా, బయాలజీలో సెల్, ప్లాంట్ కింగ్డమ్, ఎనిమల్ కింగ్డమ్. ఓకేనా, బయాలజీకి సంబంధించింది. అండ్ జాగ్రఫీకి వచ్చేసరికి క్లైమేట్, సాయిల్, ఫారెస్ట్, అగ్రికల్చర్. ఓకేనా, అగ్రికల్చర్ అండ్ సీజన్స్ ఉంటాయి కదా, అవి క్లైమేట్ కిందకి వచ్చేసాయి. సీజన్స్ కూడా చదువుకోవాలి. ఓకేనా, రబీ సీజన్, ఓకేనా, ఖరీఫ్, ఓకేనా, అంటే ఈ సీజన్స్ కవర్ కావాలి. అండ్ సాయిల్, ఫారెస్ట్, అగ్రికల్చర్లా ఇవన్నీ ఆటోమేటిక్ వచ్చేస్తాయి మీకు. ఓకేనా, జాగ్రఫీ నుంచి ఇవి పక్కా మీరు ప్రిపేర్ అవ్వాలి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి ఇదే నేషనల్ పార్క్స్ అండ్ వైల్డ్ లైఫ్ సాంక్చురీస్, పక్కా ఇది క్వశ్చన్. ఓకేనా, ఈ స్టాటిక్ పార్ట్ అయి ఉండొచ్చు, లేకపోతే జాగ్రఫీ అయి ఉండొచ్చు, అని రెండింటి నుంచి సిమిలర్ ఉన్న టాపిక్ ఇది, నేషనల్ పార్క్స్ అండ్ వైల్డ్ లైఫ్ సాంక్చురీస్. సో పక్కా దీన్ని ప్రిపేర్ అవ్వండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే పీరియాడిక్ టేబుల్, యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్. ఓకేనా, పీరియాడిక్ టేబుల్, యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్, ఈ టాపిక్ నుంచి వచ్చే క్వశ్చన్ ఎక్కువ. ఇప్పుడు యాసిడ్స్, బేసెస్, యాసిడ్ నుంచి అయితే పక్కా మనకు క్వశ్చన్ అయితే వస్తుంది. ఓకేనా, బేసిస్ అంటే పిహెచ్ వాల్యూస్ తెలుసుకుంటాం మనం, పిహెచ్ వాల్యూస్ తెలవడం వల్ల ఇందులో నుంచి ఒక క్వశ్చన్ పక్కా. సో ఎందులో నుంచి వస్తుందో తెలియదు కాబట్టి ఈ టాపిక్స్ అన్ని కవర్ చేయండి. ఓకేనా, ఈ 2 టాపిక్స్ కవర్ చేయండి కెమిస్ట్రీ నుంచి. అండ్ తెలిసిందే మీకు కరెంట్ అఫైర్స్ పక్కా మీరు ఒక 6 months ఆర్ 1 year. ఓకేనా, 6 months ఆర్ 1 year కరెంట్ అఫైర్స్ మీరు పక్కా చదవాలి. ఓకేనా, చదివితే మీకు పక్కా అందులో నుంచి 6 క్వశ్చన్స్ అన్నా వస్తాయి. ఓకేనా, 5 to 6 క్వశ్చన్స్ వస్తాయి. అంటే 5 to 6 అంటే 10 to 12 మార్క్స్ కరెంట్ అఫైర్సే రావచ్చు. ఓకేనా, ఇది మీరు మొత్తం మన జిఎస్లా మీరు చేయాల్సిన టాపిక్స్, ఈ టాపిక్స్ ఫస్ట్ చదవండి మీరు. ఓకేనా, ఇప్పుడు మన క్వశ్చన్ పేపర్ ఆల్మోస్ట్ లీక్ అయిపోయినా, అంటే క్వశ్చన్ పేపర్ లీక్ అయినాక మీరు ఎగ్జామ్ రాయడానికి ఇబ్బంది పడతారా? క్వశ్చన్ పేపర్ లీక్ అయినప్పుడు ఆన్సర్ చూసుకొని పోవాలి. సేమ్ ఇక్కడ అదే ప్రాసెస్. ఇవి ఆల్రెడీ మనం లీక్ అయిపోయినాయి. సో మీరు ఇవి చదువుకున్నట్టయితే ఆటోమేటిక్గా మీకు జిఎస్లో మంచి స్కోర్ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే స్టాటిక్ పార్ట్లో సెన్సస్ నుంచి క్వశ్చన్ ఉంటుంది. ఓకేనా, సెన్సస్ అండ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ ఎక్స్పోనెంట్స్. ఈ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ ఎక్స్పోనెంట్స్ ఏంటంటే నేమ్స్ ఉంటాయి కదా, అంటే ప్రముఖుల పేర్లు, అంటే చాలా పాపులర్ నేమ్స్ ఉంటాయి కదా, వాటి నుంచి పక్కా క్వశ్చన్. అండ్ పద్మభూషణ్, పద్మవిభూషణ్ అంటే అవార్డ్స్ గురించి క్వశ్చన్ వస్తాయి. అండ్ ఫెస్టివల్ అండ్ ఫేర్స్, అంటే ఫెస్టివల్ గురించి ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉన్నది. ఓకేనా, ఫెస్టివల్, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ ఎక్స్పోనెంట్స్. ఓకేనా, క్లాసికల్ డాన్సెస్. ఓకేనా, 8 క్లాసికల్ డాన్సెస్ ఉంటాయి. మీ ఈజీగా ఒక 1 hour లో కవర్ చేసేస్తారు ఇది క్లాసికల్ డాన్సెస్ ని. సో చదివేయండి. నెక్స్ట్ గవర్నమెంట్ స్కీమ్స్. ఓకేనా, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటాయి. ఈ స్కీమ్స్ ని పక్కా మీరు చదువుకోవాలి, ఎందుకంటే ఇది నుంచి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. అండ్ బుక్స్ అండ్ ఆథర్స్. ఓకేనా, బుక్స్ అండ్ ఆథర్స్ అంటే మీరు మొత్తం పర్టికులర్గా మొత్తం ఈ టాపిక్ ని ఎక్కువ చదవకపోవడం పర్లేదు, కానీ ఫేమస్ బుక్స్ ఉంటాయి కదా, ఆ బుక్స్ కి ఆథర్ ఎవరు, ఆ బుక్స్ ఎవరు రాసిల్లు తెలుసుకోవడం సరిపోతుంది మీరు. అండ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్. ఓకేనా, ఇంటర్నేషనల్
ఆర్గనైజేషన్స్ పక్కా తెలుసుకోవాలి. ఇంటర్నేషనల్ WHO, ఓకేనా, ఇది ఎక్కడున్నది, WHO ఎక్కడున్నది, యునెస్కో ఎక్కడున్నది. సో ఇవి పక్కా మీరు కవర్ చేయాలి, ఎందుకంటే ఇందులో నుంచి క్వశ్చన్ వస్తుంది మీకు. ఓకేనా, జస్ట్ ఈ టాపిక్స్ కవర్ చేస్తే మనకు ఆల్మోస్ట్ జిఎస్లా 30 to 40 మార్క్స్ మనవే. ఓకేనా, మీరు ఉన్న టైంలో ఈ 30 to 40 మార్క్స్ ఇందులో తెచ్చుకుంటే మిగతా దాంట్లో ఈజీగా మీరు మిగతా సబ్జెక్ట్లో ఆల్రెడీ ప్రిపేర్ అయ్యారు కాబట్టి ఈజీగా మీకు స్కోర్ వచ్చేస్తుంది. సో మీ సెలెక్షన్కి జిఎస్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మిగతా సబ్జెక్ట్స్లో మీరు ఆల్రెడీ మీరే కదా అందరు ప్రిపేర్ అవుతారు జిఎస్. ఓకేనా, మిగతా టాపిక్లో అందరు మీ అందరు ప్రిపేర్ అవుతారు. ఓకేనా, మ్యాథ్స్, రీజనింగ్, ఓకేనా, ఇంగ్లీషు, ఇవి అందరికి వస్తాయి మార్క్స్. జిఎస్లో ఎవరికి వస్తాయో వానికే సెలెక్షన్. సో జిఎస్ ఏంటంటే మీరు 30 to 40 మార్క్స్ రావాలంటే నేను చెప్పిన ఈ టాపిక్స్ మీరు ఎక్కువ ఫోకస్ చేస్తే మీరు ఈజీగా జిఎస్లో 30 to 40 మార్క్స్ అనేది మీకు వచ్చేసి. ఓకేనా, మహా తిప్పి కొడితే 20 టాపిక్స్ ఉంటాయి. ఓకేనా, తిప్పి కొడితే 20 టాపిక్స్ ఉంటాయి. ఈ 20 టాపిక్స్ని సరే 25 టాపిక్స్ అనుకో, 25 టాపిక్స్ అంటే 25 క్వశ్చన్సే కదా. సో పక్కా వచ్చేటివే కదా, మీరు ఎక్స్ట్రా అయితే చదువుతలేరు కదా. 25 టాపిక్స్ మీరు ఏది స్కిప్ చేయదు, ఎందుకంటే మనకి ఇచ్చిందే తిప్పి అంటే కట్ చేసి మనకి ఎవైతే ఎక్కువ రిపీట్ అయినా అవే ఇచ్చినాం. సో ఇవి కూడా మీరు స్కిప్ చేసిరంటూ కష్టం అవుతుంది. సో ఏంటంటే మీ 25 టాపిక్స్ని మీరు డైలీ ఒక టాపిక్ చేసినా కూడా మన జిఎస్ ఈజీగా కవర్ అయిపోతుంది. ఓకేనా, అస్సలే మర్చిపోకండి. ఓకేనా, 20 క్వశ్చన్స్ అయితే పక్కా వస్తాయి. ఇందులో నుంచి 20 క్వశ్చన్స్ వచ్చినాయంటే 40 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకేనా, ఇన్ కేసు ఒకవేళ మీరు జిఎస్ ప్రిపేర్ అవ్వకపోతే మాత్రం ఈ టాపిక్స్ని ఫస్ట్ ప్రిపేర్ అవ్వండి. ఓకేనా, ఈ 30 డేస్లో అంటే ఈ 1 మంత్లో మీకు ఈ టాపిక్స్ నుంచి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. నేను ఈ టాపిక్స్ అన్ని మనకు టెలిగ్రామ్ ఛానల్లో నేను ఆల్రెడీ పెడతా. ఓకేనా, అందులో చూడండి, ఒక టాపిక్ అయిపోగానే టిక్ పెట్టుకోండి, అట్లా మీరు అన్ని టాపిక్స్ కంప్లీట్ చేసేయండి. ఓకేనా, సో మన క్వశ్చన్ పేపర్ లీక్ అయిందని చెప్పాను నేను. క్వశ్చన్ పేపర్ లీక్ అయినప్పుడు ఈజీగా మీరు చదువుకొని పోయి ఎగ్జామ్ రాయాలి. క్వశ్చన్ పేపర్ లీక్ అయినా కూడా నేను బద్ధకంగా ఉంటా అంటే నీకు జాబ్ రాదు. ఓకేనా, క్వశ్చన్ పేపర్ మన దగ్గర ఉన్నప్పుడు మనం చదువుకొని పోయి రాయాలి. ఓకేనా, అట్లయితే టాప్ స్కోర్ వస్తుంది. అంతేగాని మనం నేను వదిలేసి క్వశ్చన్ పేపర్ ఉన్నా కూడా నాకు బద్ధకం, నేను చదవలేని పోయి రాస్తా అంటే నీకు జాబ్ రాదు, ఏం రాదు. ఓకేనా, సో మీరు ఫస్ట్ ఈ టాపిక్స్ కంప్లీట్ చేయండి. ఓకేనా, జిఎస్లో ఈ టాపిక్స్ చాలా చాలా ఇంపార్టెంట్, నేను మళ్ళీ చెప్తున్నా. ఓకేనా, థ్యాంక్ యూ. మీరు పక్కాగా ఈ క్వశ్చన్స్ అయితే చదువుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి ఆస్పిరెంట్స్ అట్ ఎస్ఎస్ తెలుగు, మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ కండి. వీటికి సంబంధించిన ప్రతి ఒక్క పీడిఎఫ్ ఉంది మన టెలిగ్రామ్ ఛానల్లో, ప్రతి ఒక్క పీడిఎఫ్ ఉంది. ఓకేనా, అందులో చూసి చదువుకోండి. లేకపోతే యూట్యూబ్లో మీరు ఏదన్నా మీరు జస్ట్ టాపిక్ టైప్ చేసేసి మీరు కింద చాలా సోర్సెస్ వస్తాయి, మీకు ఏది సూటబుల్ అయితే ఆ టాపిక్ చదువుకోండి. లేకపోతే నువ్వే ఒక టాపిక్ పెట్టు, నువ్వే వీడియో పెట్టంటే ఆ వీడియో కూడా నేనే షేర్ చేస్తా టెలిగ్రామ్లో. ఓకేనా, టెలిగ్రామ్లో ఆ వీడియో కూడా నేనే షేర్ చేస్తా. ఓకేనా, మీరు అందులో చూసి చదువుకోవచ్చు. ఓకేనా, ఈ 30 టాపిక్స్ 30 డేస్ మీరు పక్కాగా చదువుకోండి, ఇవే రిపీట్ అవుతాయి. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి ఆస్పిరెంట్స్ అడ్డా తెలుగుకి. ఓకేనా, మీకు ఇంతకంటే మంచి వీడియోలు అండ్ జిఎస్ని ఇంత బాగా అంటే అనలైజ్ చేసి మీకు ఇంకా టాపిక్స్ ఇంకా చాలా ఈ టాపిక్స్ మీరు చదివితే సరిపోతుంది అని చెప్పినా కదా. ఇలాగే నేను అన్ని సబ్జెక్ట్స్ కూడా ఏ టాపిక్ చదివితే సరిపోతుంది, ఏ టాపిక్స్లో ఎందులో నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి అనే దాని మీద కూడా వీడియోలు చేస్తా. సో మీరు అస్సలే టెన్షన్ పడకండి, జస్ట్ నేను చెప్పిన టాపిక్ చదువుకోండి, మీకు జిఎస్లో మ్యాక్సిమం స్కోర్ వస్తుంది. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.